హాయ్ అండి, అస్సలాముఅలైకుం. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి చాలా రుచికరమైన, చాలా ఆరోగ్యకరమైన బెల్లం అన్నం చేయబోతున్నాను. దాంట్లో ఏమేమి కావాలో చూద్దాం. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. నేను బాసుమతి రైస్ బియ్యం తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. 3 ఇలైచీలు, 3 లవంగాలు, 1 కప్పు బెల్లం, 8 జీడిపప్పులు, 8 బాదం పప్పులు, ఒక 30 గ్రాములు పల్సగా కట్ చేసుకున్న ఒక 30 గ్రాములు కొబ్బరి, 1 కప్పు బియ్యానికి 1 లీటర్ నీళ్లు తీసుకున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత బియ్యం కలుపుకోవాలి. బియ్యం అనేది 100% ఉడికిపోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసుకుందాం. నీళ్లు తీసుకున్న తర్వాత కొంచెం అన్నం అనేది కొంచెం చల్లారాలండి. ఈ అన్నం చల్లారే లోపు నేను వేరే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, లవంగా, ఇలాచీ వేసి కొంచెం రంగు మారే వరకు వేసుకుందాం. రంగు మారిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుందాం. తరువాత అదే నెయ్యిలో ఒక కప్పు బెల్లం వేసుకొని 1/4 కప్పు నీళ్లు కలుపుకుందాం. నీళ్ళలో మొత్తం బెల్లం కలుపుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టేసేసి మొత్తం బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత మేము ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మేము చల్లారబెట్టుకున్న అన్నం అంతా వేసేయాలి. అన్నం వేసిన తర్వాత బాగా కలపాలండి. బెల్లం నీళ్ళన్నీ బాగా కలిసే వరకు అన్నంలోకి బాగా కలుపుకుందాం. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగ మీరు మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి. మేము ఇంట్లో వండుకుంటే ఒకసారి అన్నం మిగులుతూ ఉంటుంది కదా, అది పడేయకుండా బెల్లం అన్నంలాగా చేసుకోవచ్చు. తర్వాత మంట హై ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు బాగా ఉడుకునిద్దాం. 2 నిమిషాల తర్వాత చూస్తున్నాను, ఇంకా నీళ్ళు అనేది చాలా ఉన్నాయండి. ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాను. 2 నిమిషాలు చూస్తే బెల్లం అన్నం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. అన్నం అనేది పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉండిద్ది. అంతేనండి, బెల్లం అన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.